భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో రేపు జరిగే వసంతోత్సవం పూజా కార్యక్రమాల కోసం ఇవాళ యాగశాలలో జరగాల్సిన అంకురార్పణను ఆలయ అర్చకులు నిలిపివేశారు. సంవత్సర కాలంలో జరిగే ఉత్సవాలను ఆలయంలో ఇద్దరు అర్చక స్వాములు నిర్వహించడం సాంప్రదాయం. బ్రహ్మస్థానంలో ఉన్న ఆలయ అర్చకులు వసంతోత్సవం అంకురార్పణ చేయాల్సి ఉండగా అర్చకుడిని ఆలయ ఈవో రమాదేవి పూజా కార్యక్రమానికి రానివ్వలేదు. ఈ పరిణామం కారణంగా ప్రారంభం కావాల్సిన అంకురార్పణ చేయకుండా ఆలయ అర్చకులు నిరసన వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ టైంలో ఈవోకు అర్చకులకు మధ్య రగడ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని మిథిలా స్టేడియంలో నిర్వహిస్తారు. 7న మహా పట్టాభిషేకం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు స్వామివారికి నిత్య కళ్యాణాలు, దర్బారు సేవలు రద్దు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది భద్రాచలం ఆలయ ఈఓకి అలాగే అర్చకులకు మధ్య ఘర్షణకి కారణం ఏంటి? ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంటేనే దక్షిణ ఎదుగా పేరుగాంచిన పవిత్ర స్థలం దగ్గర ఒక్కసారిగా ఈఓ వర్సెస్ వేద పండితుల మధ్య కూడా ఒక్కసారిగా ఒక చిన్నపాటి చర్చ వాతావరణం లెక్క ఉందని చెప్పవచ్చు. ఒక చిన్న విషయం ప్రత్యేక కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనాదిగా వస్తున్న ఆచారానికి పలికే విధంగా ఈఓ నిర్ణయాలు ఉన్నాయంటూ పూజారులు కూడా ఒక అభ్యంతరం వ్యక్తం చేసిన బాధ్యత ఉంది. అది వాస్తవానికి రేపు నుంచి స్వామివారికి అదే రాముల వారికి కళ్యాణ క్రతువుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంటే సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణానికి రేపటి నుంచి అంటే ఒక కొన్ని రోజుల ముందు నుంచి ఆ క్రతువు కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారు. దాన్ని హోలీ రోజున దాన్ని మొదలుపెట్టే విధంగా ఆచారం ఉంటుంది. ఆ ఆచారం ప్రకారమే అక్కడ చిత్రకూటంలోని ఖమ్మం అంటే భద్రాచలంలో ఉన్నటువంటి రామాయణ పరిసరాల్లో ఉన్న చిత్రకూటం మండపంలోనే అక్కడే వాటిని కళ్యాణ తరంబరాలకు సంబంధించిన క్రతువును ప్రారంభం చేస్తూ ఉంటారు. స్వామివారి పెళ్లి అనంతరం ఈ తరంబరాలకు మొత్తం కూడా గోడుతో వచ్చినటువంటి తరంబరాలు కావచ్చు, ఆ భక్తులు కావచ్చు, ఆ పంట పండించిన వాళ్ళు అంత దీక్ష తీసుకొని నిష్ఠగా ఉన్న వాళ్ళతోటే ఆ తరంబరాలు కలిపే ప్రక్రియ ప్రారంభం చేస్తారు. అది కూడా చిత్రకూటం జరగాల్సి ఉండగా ఇది అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి అంటే రామదాసు ఆయన రామభక్తులుగా ఉండి రామవారి కళ్యాణం చేసే సమయం నుంచి కూడా వచ్చిన ఆచారం ప్రకారమే ఈ ఆలయ పండితులు చేస్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా వాళ్ళ గతం నుంచి వస్తున్న ఆచారాలకి స్వస్థపలికే విధంగా ఈవో రమాదేవి నిర్ణయాలు ఉండడంతో కేవలం అక్కడ జరపొద్దు, నిరాలి స్టేడియంలో జరపాలంటూ ఆరుబయట జరపాలంటూ ఆమె ఒక్కసారిగా ఆదేశాలు ఇవ్వటం. మరోవైపున అంటే వాస్తవానికి రామాలయంలో వేద పండితులు ఆధ్వర్యంలో మొత్తం 9 ఉండగా 9 వీటిలో ప్రతి సంవత్సరం 2 చొప్పున ఆ యొక్క కళ్యాణ ఘటాలు కావచ్చు లేదా పవిత్రమైనటువంటి కార్యక్రమాలన్నిటి కూడా 2 చొప్పున నిర్వహిస్తూ ఉంటారు. అంటే 9 వీటిలో ప్రతి సంవత్సరం 2 చొప్పున ఆ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా ఈ సంవత్సరం 2 వంతు వస్తే ఆ 2 వంతులలో ఒక అతనికి కేవలం వాళ్ళ బంధువులు ఒకరు చనిపోయారని ఒక సాగుగా చూపెట్టి ఈవో అతను విధులకు రాకుండా అడ్డుపడటంతో మిగతా ఆ పూజారి కూడా అంటే అర్చకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ తనతో పాటు మిగతా సిబ్బంది కూడా అసలు ఆలయం అంటే ఈ కళ్యాణం సంబంధించిన విషయంలో కావచ్చు, పూజారుల పండితుల విషయంలో కావచ్చు ఈవో జోక్యం అవసరం లేదు. మేము కేవలం మా కళ్యాణాన్ని ఎలా జరిపించాలి, దాని కార్యక్రమాలు ఎలా చేయాలనే దానిపై మాకు అంత స్పష్టమైన అవగాహన ఉన్నది. అనేక సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కానీ ఈవో జోక్యం ఏనాడు తగదు. కానీ ఇప్పుడు ఈవో అనవసరంగా దీంట్లో ఎంటర్ అయిపోయి విధులకు ఆటంకం కలిగిస్తుంది అంటూ కూడా మిగతా సిబ్బంది మొత్తం కూడా ఒక్కసారిగా వీళ్ళు పూజారులు అంటే వేద పండితులకు సపోర్ట్ గా నిలుస్తారు. ఫలితంగా చూస్తున్న మాత్రం 6 గంటలకు ఈ రోజు వజ్రోత్సవ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా అందుకు ఈ రోజు ఆ కార్యక్రమం జరగకుండా చేశారు ఈవో ఒక నిర్వాహకం వలన అనేది అక్కడున్న స్థానికులు అక్కడున్న భక్తులు కావచ్చు ఆలయ సిబ్బంది కూడా చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రియ మొత్తానికైతే మాత్రం అంటే రేపు జరగాల్సిన కార్యక్రమానికి అంటే ఈ రోజు జరగాల్సిన వసంతోత్సవ కార్యక్రమం మొత్తం తాత్కాలికంగా అంటే టోటల్ బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నడూ లేని విధంగా అంటే ఈ యొక్క ఇన్ని సంవత్సరాల చరిత్రలో రామాలయం చరిత్రలో ఏనాడు కూడా ఈ వసంతోత్సవం కార్యక్రమాలు జరగలేదు అనేది మాత్రం నగ్న సత్యం. అంటే అక్కడ స్థానికులు కావచ్చు, మిగతా భక్తులు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఒక ఒంటితో పోగొడుతోటే ఇలాంటి నిర్వాహకాలు కార్యక్రమాలు చేస్తారని చెప్తున్నారు ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.